సొంత ఇంటి కోసం స్థలం కొనాలి, ఆ స్థలంలో మనకి నచ్చినట్లుగా ఇంటిని నిర్మాణం చేసుకోవాలనుకునేది ప్రతి ఒక్క సామాన్యుడి జీవిత లక్ష్యం. అటువంటి జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అతి తక్కువ బడ్జెట్లో ఇంటి ప్రదేశాన్ని అసలు ఎలా ఎంచుకోవాలి, ఎటువంటి ప్రదేశాల్లో ఎంచుకుంటే బాగుంటుంది, ఎంత తక్కువ బడ్జెట్లో మనం మంచి ప్రదేశాలను ఎన్నుకోవాలి అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనకు వివరించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, 30 సంవత్సరాల రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే సార్, అంటే ఇంటిని నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్క సామాన్యుడి కళ. ఆ కళని సాకారం చేసుకునే విధంగా కొంతమంది పరుగులు తీస్తూ ఉంటారు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. కొంతమంది దగ్గర ఏమో బాగా ధనం ఉంటుంది, మరి కొంతమంది దగ్గర తక్కువ ధనం ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇంటి ప్రదేశాన్ని కొనాలి అంటే ఏం చేయాలి, ఎలా చూజ్ చేసుకోవాలి, వారు ఎటువంటి ప్రణాళికలను రచించుకుంటే అతి తక్కువ బడ్జెట్లో మంచి ప్రదేశాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఈ యాంకర్లకి ఏంటంటే పని పాట ఉండదు, ఇవి డబ్బులు తీసుకొని చెప్పే ఆన్సర్లు బాబు. డబ్బులు ఇవ్వకుంటే చెప్పంటారు. అంటే మనందరూ ఏం లేదు సార్, 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. 5,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలకు మీరు సీఈఓగా చేశారు. మీ అనుభవాన్ని సామాన్యులకు ఉపయోగపడేలాగా కనుక మనం మలుచుకుంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు మా ఛానల్కి కూడా. ఖచ్చితంగా మన వైల్డ్ వల్ఫ్ భూమి వాళ్ళకి, ప్రేక్షకులు అందరికీ మనం వీలైనందరికి అవేర్నెస్ క్రియేషన్ చేసి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం. సో ఫస్ట్ నా నినాదం ఏంటంటే మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి. ఓకే, అది నా బ్యాక్ ఆఫ్ ది విజన్ మైండ్. అంటే మన వల్ల వేల మంది, లక్షల మంది బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ మిషన్ ఏంటంటే, నేను ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ప్రాక్సెస్ అన్నా. సో 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఒక నినాదంతో ముందుకెళ్తాం. మీరు చూస్తుంటే మురళీమోహన్ గారు JD లక్ష్మణ్తో ప్రోగ్రామ్ ఈవెంట్ చేసాం. మలేషియా గవర్నమెంట్ వారు నన్ను ఎన్నుకున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా. ఇప్పటి వరకు దాదాపు 11,000 మందికి పైగా ట్రైన్ చేశాను. ట్రైన్ చేయడం అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు అనేవి రావు. మీడియాలో కానీ మిగతా ఫార్మాలో కానీ జీతాలు ఎంత వస్తాయని మీకు నాకు తెలుసు. 25, 50, 60, 70, 10,000 ఇటు అటు. ఈ రోజుల్లో లగ్జరీ లైఫ్ కావాలంటే 50,000, 60,000 ఎక్కడా పనికిరావు. శాలరీలు పెరగట్లేదు కానీ నిత్యావసర వస్తువులు ఏమో ఆకాశాన్ని అడ్డుతున్నాయి. సో ఇప్పుడు ఏంటి, మనిషికి లేటెస్ట్ మా జనరేషన్కి, మీ జనరేషన్కి, మన నెక్స్ట్ జనరేషన్కి తేడా ఏముందంటే, మనం కూర్చుంటే 1,00,000 రూపాయలు ఇస్తే హ్యాపీగా బతికేవచ్చు. స్వెట్ రాకూడదు, బాడీ కదలకూడదు, ఎండ తగలకూడదు అనే దీంట్లో వెళ్ళిపోతున్నారు. అది కొంతమందికే సాధ్యం. ఎవరైతే సిల్వర్ స్పూన్తో పుడతారో వాడికి మాత్రమే సాధ్యం. సిల్వర్ స్పూన్ అంటే బాగా ఉన్నాడు, సిల్వర్ స్పూన్తో పాలు పెడతారు కాబట్టి సిల్వర్ స్పూన్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. అది అందరికీ సాధ్యం కాదు. 100 మందులు ఉంటే 2, 3, 4 సాధ్యం. సో నేనేం చేశానంటే ఇండిపెండెంట్ లీడర్స్ని క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్ బిజినెస్ లీడర్ అంటే మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, వారంతలో వాళ్ళు నెలకి 1,00,000, 2,00,000 సంపాదించుకునే కెపాసిటీకి తీసుకెళ్తాం. ఓకే, అది మనం ఇచ్చే మెయిన్ స్ట్రీమ్. సో విద్య అంటే మీ ప్రకారం ఏంటి? విద్య, మీరు యాంకర్, మీరు ఎన్నో ఎపిసోడ్స్ చేశారు. విద్య పరిజ్ఞానం. సో నేనేమంటే విద్య అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడమే విద్య. ఉన్న స్థితి నుండి అంటే ఇది నా డెఫినేషన్. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి. సో మనం ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదని మీరు బాధపడకండి. మీ సొంతంగా మీరు బతికే విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 0 ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ ఎర్న్. ఈవెన్ గృహిణి, హౌస్ వైఫ్, పార్ట్ టైం, ఫుల్ టైం, VRS. మన అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పాను, రాజకీయం, గుండాయిజం, రియల్ ఎస్టేట్, ఈ మూడింటికి ఏ అర్హత అక్కర్లేదు. బెస్ట్ పాయింట్ ఇది, అవునా కదా? అంటే గుండాయిజానికి ఏ అర్హత అవసరం లేదంటే ఎట్లా సార్? అంటే ఒక గుండాని చూసి భయపడాలి అంటే అతనిలో కొన్ని అనేది చదువు అంటే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జెండర్, ఏది రియల్ ఎస్టేట్ అందరూ ఇప్పుడు లేడీస్ ఏ ఫీల్డ్లో లేరు చెప్పండి. మీరు మహిళ లేని ఫీల్డ్ చెప్పండి. పైలట్ ఆఫీసర్ దగ్గర నుండి, ఆటో డ్రైవర్ దగ్గర నుండి, రిక్షా డ్రైవర్ వరకు ఉన్నారు. సో ఈ మూడింటికి ఏం కావాలంటే ఒక్క క్వాలిటీ కావాలి. చాలా మంది అడిగారు సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి అర్హత ఏంటి? రాజకీయానికి ఏమన్నా అర్హత ఉన్న వాళ్ళందరూ మినిస్టర్లు అవుతున్నారా? చదువున్నాడు ఎవడు మినిస్టర్ అవ్వట్లేదు, అవడాడు.
సో ఇవి ఎందుకంటే ఇది కావాల్సినట్టు తప్పని ఉండాలి. రియల్ ఎస్టేట్లో రావాలంటే డబ్బు సంపాదించాలి అనే కడుపు మంట ఉండాలి. ఫైర్ ఇన్ ద బెలీ, అదర్వైజ్ యువర్ బెల్లీ విల్ బి ఇన్ ఫైర్. ఓకే, ఇది నా సార్ కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో రాణించాలి అంటే అసలు మనకి సర్కిల్ ఉండాలి, సర్కిల్ లేకపోతే ఇంకా అసలు మనం రాణించలేము, మనకేమో సర్కిల్ లేదు, మన రియల్ ఎస్టేట్లోకి మనం ఎలా వెళ్తాం, ఎలా రాణిస్తాం అనేటువంటి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది మా ట్రైనింగ్లో ఒక టాపిక్ ఉందండి, లీడ్ జనరేషన్. మీ కనెక్షన్స్ ఉంటే పర్వాలేదు, ఎంతో కొంత ఉంటాయి. ప్రతి మనిషికి టెలిఫోన్ తీస్తే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుభవం ఉండి లేదా మీడియాలో ఉండి ఎక్కడున్నా ఒక 500-1000 నెంబర్లు అయితే ఉంటాయి మీకు జనరల్గా. ఒకవేళ లేకపోయినా వరి అవసరం లేదు, హౌస్ వైఫ్ చేస్తానండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ ఉప్పల్ దగ్గర ఉంటారు, ఇంగ్లీష్ లెక్చరర్, ఆవిడ 15 సంవత్సరాలు పనిచేశారు, 2 కూతుర్లు, హస్బెండ్ నుంచి బ్యాంక్ మేనేజర్. సో ఆయన బయట తిరుగుతారు, అమ్మాయిలు పెద్దగా ఎవరు ఉండాలని ఇంట్లో ఉండిపోయారు. ఇంట్లో ఉండి స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్. ఫస్ట్ 1 year స్ట్రగుల్ అయ్యారు, అర్థం కావడానికి, కాన్సెప్ట్ తిరగాలి, లేడీస్ తిరగాలి సైట్లకి, ఇవన్నీ. ఇప్పుడు దాదాపు 100 ట్రాన్సాక్షన్ 2 సంవత్సరాలు చేశారు. ఒక ప్లాట్కి 1 లక్ష నుండి 2 లక్షలు ఇన్సెంటివ్ వస్తుంది. ఓకే, 100 ప్లాట్లు ఎంత అయిందంటే 2 crore rupees. మీరు ఏ శాలరీలో ఇస్తారో చెప్పండి, మీరు ఏ ఉద్యోగంకి ఇస్తారు? మన కంపెనీ CEO కూడా అంత శాలరీ ఉంటుందా? సో నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. అంటే ఒక లాంజివిటీ, ఎంత లాంగ్గా ఉంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. అయితే దీనికి కావాల్సిన గుణాలు ఏంటంటే క్వాలిటీస్, పేషెన్స్ ఉండాలి, ఓకే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, యాటిట్యూడ్ బాగుండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, స్వార్థం ఉండకూడదు, జెల్సీనెస్ ఉండకూడదు, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. కస్టమర్ షూస్లో మన కాలు, ఇప్పుడు నేను ఏజెంట్ అనుకోండి, మీరు కస్టమర్ కృష్ణ, నేను కృష్ణ అయితే కొంటానా ఈ ప్రాపర్టీ అని ఫస్ట్ నేను ఆలోచించుకుంటా. ఓకే, నేను కొన్నప్పుడు కృష్ణని ఎందుకు కొనిపించాలి? నా ఏదో 2% కమిషన్ వస్తుందని కొనిపించాలా? తప్పు కదా. సో నా ఫస్ట్ ట్రైనింగ్లో కొటేషన్ ఏంటంటే డోంట్ వర్క్ ఫర్ యువర్ కమిషన్, కమిషన్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. కమిషన్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్. దానంతా చట్టం దాని పని చేసి నువ్వు సర్వీస్ ఇస్తూ పో, డబ్బులు వచ్చి నువ్వు ఎప్పుడైతే డబ్బు వెనకాల పడ్డావో డబ్బు నీ వెనకాల రాదు. డబ్బు నీ వెనకాల పడాలి, డబ్బు వెనకాల మీరు పడకూడదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు డబ్బు ప్రెజర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది, నేను ఒక టాపిక్ హౌ టు క్లియర్ యువర్ డెట్స్ అని ఒక టాపిక్ మాట్లాడాను. అప్పులు ఉన్నాడు, ఇంకేం పని చేస్తాడు? ఎవడు ఫోన్ ఎత్తడు, భయం వస్తుంది. ఫోన్ ఎత్తి ఎప్పుడు కొట్టుకుంటాడు అని, ఇంటికి ఎప్పుడు వస్తుంది? పొద్దుట 6 గంటల ముందు వెళ్ళిపోతారు, రాత్రి 10 గంటల తర్వాత వస్తారు దొంగలు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ నేను చూశాను. సో ఇవన్నిటికి కావడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్డ్ పెట్టారు కొత్తగా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది పార్ట్ టైం చేసుకున్నా ఫుల్ టైం చేసుకున్నా పాసిబుల్. రోజుకి 4-5 గంటలు పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఉంటే 7-8 గంటలు మినిమం కావాలి. చేసుకుంటే మినిమంలో మినిమం ఫస్ట్ 3-4 months ఏమీ రావు. తర్వాత 1 to 5 lakhs డిపెండింగ్ ఆన్ యువర్ కెపాసిటీ, యువర్ ఐక్యూ లెవెల్ బట్టి 1 లక్ష నుండి 5 లక్షల దాకా పర్ మంత్ మినిమం సంపాదించేది. ఒక 2-3 years అయ్యారంటే 1 కోటి రూపాయలు పక్కా సంవత్సరానికి సంపాదిస్తారు. దీనికి ఎలా సంపాదించాలనే దీని ప్రణాళిక ఏంటి, ప్లానింగ్ ఏంటి? మీరు ఇందాక నా కనెక్షన్లు లేకపోతే కనెక్షన్. ఇప్పుడు నేనేం చెప్తానంటే బిర్యానీ ఇవ్వను, నేను బిర్యానీ ఎలా వండాలో చెప్తాను మీకు. అది ఈజీయే, ఇది ఈజీ. ఏది ఇంపార్టెంట్? చాలా మంది లీడ్స్ అడుగుతారు. మీ కనెక్షన్ అంటే నా దగ్గర 100 మంది ట్రైన్ అయ్యారు, ఆ 100 మందికి అవే లీడ్స్ ఇస్తాయి కదా. అందులో కృష్ణాలో సత్తా ఉన్నట్టు చేసుకుంటాడు, మిగతా ఒకటి చేసుకోడు. అందుకే నేనేం చేస్తాను, లీడ్స్ ఇవ్వను. లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్, నేను ఎవరు ఏ గూగుల్లో దొరకని లీడ్ చెప్తాను. నేను బార్బర్ షాప్, మనం ఎప్పుడైనా మంగళోడిని సాకలోడిని కొంతమందిని మార్చాం మనం, అవునా? సో మనం నెలకు 1-2 సార్లు పోతాం. వెళ్ళినప్పుడు ఒక 1 hour కూర్చుంటాం, హెయిర్ కటింగ్ ఇవన్నీ. ఈ 1 hourలో మా సెలూన్ ఉన్న ఇన్ఛార్జ్ ఆ సొసైటీలో ఆ ఏరియాలో ఏమైందో మొత్తం నాకు బ్రీఫ్ ఇస్తారు. నేను రియల్ ఎస్టేట్, నేను ఒకసారి కొత్తగా వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడాడు ఒక కస్టమర్, మధ్యలో కటింగ్ చేస్తుండే. రియల్ ఎస్టేట్ అని తెలుసు సార్, మీరు రియల్ ఎస్టేటా అన్నాడు. అంతే. ప్రతిసారి వెళ్ళినప్పుడు నాకు అప్డేట్ ఇచ్చేస్తాడు, ఈ గలీలో ఈ ట్రాన్సాక్షన్ అయింది, ఈ గలీలో ఇది అయింది, ఈ గలీలో ఇది అయింది. అంటే అదొక లీడ్. ఆ లీడ్ వేరే మీకు తెలిసే అవకాశం లేదు. అదే మీరు ఆన్లైన్లో మ్యాజిక్ బుక్స్లోనూ 99 acresలో వెళ్ళారు అనుకోండి, ఆ లీడ్ అందరూ చూస్తారు ప్రపంచంలో. ఈ లీడు నాకే తెలుసు. నేను ఒక అబ్బాయికి చెప్పాను అనమాట, హౌస్ మేడ్ ఉంటారు కదా మన పని వాళ్ళు, నేను మా వైఫ్ ఇంకొక కస్టమర్ మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నాను, టీ కాఫీ తెచ్చేసి. ఈ పని వాళ్ళు తెలుసు కదా, చెవు పడేస్తారు మనం ఏం మాట్లాడుతామని. అంతే వెళ్ళిపోయినా. 5 కోట్లు ఇల్లు కావాలి. ఎక్కడ కావాలి? బంజారా హిల్స్. నేను ఉండేది బంజారా రోడ్ నెంబర్ 3.
అయితే వెళ్ళిపోయింది నా దగ్గర నెమ్మదిగా వచ్చేది, సార్ మనకి 3వ లేన్లో ఒక ఇల్లు అమ్మేస్తున్నారు సార్, మీరు వెళ్ళి మాట్లాడండి, మీకు కావాలంటే నెంబర్ తెప్పిస్తాను అన్నాడు. నేను షాక్ తిన్నా. సరే తెచ్చి ఇచ్చారు, మాట్లాడడం, ఇల్లు క్లోజ్ చేసాం. ఆవిడకి ₹1,00,000, ఆవిడ సర్వెంట్కి జీతం 4,000 నెలకి, ₹1,00,000 ఒకేసారి తీసుకెళ్ళి ఇచ్చాం. ఆ లీడ్ జనరేషన్ కాంపిటీషన్ ఉందా? సో మన ట్రైనింగ్ ఇచ్చే స్పెషల్ మెథడ్స్ ఏంటంటే రోల్ ప్లే. ఓకే, మిమ్మల్ని ఏజెంట్గా మాట్లాడిస్తాం, మీరు ఏజెంట్గా మాట్లాడినప్పుడు మీ తప్పులు ఏంటో తెలిసిపోతాయి. అద్దంలో చూపిస్తాం, నువ్వు చేసే తప్పు ఇది, నీ బాడీ. కొంతమంది సార్ ప్లాట్ అవసరం, ఇవాళ కొంటారా రేపు కొంటారా అంటే వాడికి రెండోసారి రాడు. కొంతమంది మాట్లాడితే తెలుసు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో కనుకోండి, టాయిలెట్లో ఉన్నాడో తెలియదు, బెడ్రూమ్ మొదలు పెట్టేస్తాడు డబ్బా, సార్ ఐఎమ్ కాలింగ్ సో అండ్ సో కంపెనీ, ఇది అది చేయకూడదు. ఇలా కస్టమర్ని ఎలాగ ఎంగేజ్ చేయాలి, కస్టమర్ని ఎలాగ ఇంటరాక్ట్ చేయాలి, కంట్రోల్ ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే ఎవరు ఇవ్వండి మేము ఇద్దామని 150 యూనివర్సిటీలు రిసెర్చ్ చేసి ఈ మెథడాలజీ కనుక్కున్నాం. ఓకే, రియల్ ఎస్టేట్ ఇప్పటివరకు సరైన యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ లేదు ఇండియాలో, బయట దేశాల్లో ఉంది. ఉన్నా ఒకటి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, 10% 15% ప్రాక్టికల్ చెప్పి 90% థియరీ చెప్తారు. నేను దాన్ని ఫ్లిప్ చేశాను. ఓకే, ప్రాక్టికల్ ఎక్కువ 70-75%, థియరీ 20-25%. ఎందుకంటే మనకి నేను సీఈఓగా పనిచేశాను, ఒక కన్సల్టెంట్గా పనిచేశాను, ఒక బ్రోకర్గా పనిచేశాను, ఒక అడ్వైజర్గా పనిచేశాను. సో 4 కోణాల నుండి నాకు గ్యాప్స్ తెలుసు. ఒక బిల్డర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక ఏజెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక కన్సల్టెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక అడ్వైజర్. నేను టిప్స్ ఇస్తాం, మన అడ్వైజర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. నాకు రోజుకి 8 to 10 calls మినిమం, రోజు 10 మంది కొత్త వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, దానివల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసుకుంటాం.